హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనలైజ్ చేసుకొని మండే రోజు మనం ఎక్కడ పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో ఒకసారి చార్ట్ అనలైజ్ చేద్దాం. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ని మనం రీడ్ చేయాలనుకుంటామో అప్పుడు టైం ఫ్రేమ్ అనేది లాంగర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకొని దాంట్లో ట్రేడ్ తీసుకునడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ట్రెండ్ ఏ ట్రెండ్లో ఉందనేది మనం కానీ తెలుసుకుంటే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ట్రెండ్ అంటే ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలుసుకోవాలి. హై రైస్ క్రియేట్ చేస్తుంటే అప్ ట్రెండ్ అంటాం, లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ ఉంటే అది డౌన్ ట్రెండ్ అంటాం, లేదా ఈక్వలెంట్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు అది సైడ్ వేస్ ఉన్న మార్కెట్ అని చెప్పి మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు మొదటగా ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేద్దాం. అదేవిధంగా ట్రెండ్ ఐడెంటిఫై చేస్తూ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా ఒక ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకున్నాం మనం. అయితే నేను బ్యాంక్ నిఫ్టీ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్లో తీసుకున్నా. 1 డేలో చెక్ చేసుకోవచ్చు, 1 అవర్లో చెక్ చేసుకోవచ్చు. 1 అవర్ చెక్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో చూడాలన్నమాట. ఫస్ట్ నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది మనం సపోర్ట్ ఏరియాలో తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాక్ట్ ట్రెండ్ లైన్ అంటే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది మార్కెట్, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఈ ఏరియాలో కూడా సపోర్ట్ ఉంది. అంటే సపోర్ట్ ఏరియా అంటే ఒక లైన్ మీద ఆధారపడి ఉండదు, ఒక ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ట్రెండ్ లైన్స్ అనేవి మనం ఈ ఏరియాని సపోర్ట్ జోన్గా తీసుకున్నాం అనమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్లో కూడా మనం ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మార్కెట్ అనేది మనం ఏరియాలో రెసిస్టెన్స్గా డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇప్పుడు ఎలా మూవ్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, మళ్ళీ డౌన్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అయ్యి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ డౌన్, అప్ సైడ్ మూవ్ అయ్యి మార్కెట్ అనేది ప్రజెంట్ ఈ లొకేషన్లో డ్రా అయ్యింది. ఓకేనా? ఈ లొకేషన్లో డ్రా అయిందంటే మనం దీన్ని ఎలా రీడ్ చేస్తాం? ఇది లో అనుకుంటే ఇది హైయర్ లో అవుతుంది కదా, ఇది హైయర్ లో కదా, హై అవుతుంది, ఇది లో అవుతుంది. అదేవిధంగా ఇది హైయర్ లో, ఇది దీనికంటే ఈ హై ఎక్కువ ఉంది కాబట్టి హై వస్తుంది అనమాట. ఇలా హై లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉందని క్లియర్. ఎప్పుడైతే మార్కెట్ అనేది లాంగర్ టైం ఫ్రేమ్ లో ఈ ఏరియా అనేది యాక్చువల్గా ప్రీవియస్ లో దీనికంటే ఇది బ్రేక్ కాలేదు అంటే అప్ ట్రెండ్ లో ఉందని మార్కెట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే హై రైస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ప్రీవియస్ హై తీసుకుంటే ఇది, ప్రీవియస్ లో తీసుకుంటే ఇది, కాబట్టి మార్కెట్ అనేది ఈ సెంటర్ లో అంటే ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్ లో హై రై ఫామ్ చేస్తుంది. ఇంటర్నల్ ట్రెండ్ లో ఎలా ఉందనేది మనం షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హై రైస్ అంటే మార్కెట్ ఏరియాలో మనం ట్రేడ్ తీసుకోమని కాదు, మార్కెట్ అయితే మన ఉద్దేశం ప్రకారం పైకి వెళ్ళిద్దని. కాకపోతే ఇది సెంటర్ ఆఫ్ మిడిల్ పాయింట్ లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఒక ర్యాలీ జరిగి, అంటే ఒక స్మాల్ ర్యాలీ జరిగి రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్ ఎక్కడ ఈ ఏరియాలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇంకా ఏం తెలుసుకోవాలి? ట్రెండ్ తెలుసుకున్నాం. ట్రెండ్ తెలుసుకున్న తర్వాత ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో ఆ రెండో పాయింట్ తెలుసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మార్కెట్ ఎప్పుడైతే హై రైస్ ఫామ్ చేస్తున్నప్పుడు మార్కెట్ అనేది ఈ ఏరియాలో సపోర్ట్ ఉందని, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అని చెప్పి మనం డిసైడ్ అవుతాం కదా. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉందని తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కెట్ ని షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఉంది, ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాం. అదే షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి 15 minutes లోకి వెళ్ళి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ ని మనం ఇందాకలాగా రీడ్ చేద్దాం. షార్ట్ టైం ఫ్రేమ్ లో ఎలా హై టైం ఫ్రేమ్ లో ఎలా రీడ్ చేసామో షార్ట్ టైం ఫ్రేమ్ లో కూడా అలా రీడ్ చేద్దాం. ఆ హై టైం ఫ్రేమ్ లో హై రైస్ వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉందని మనం డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పొజిషన్ తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.
మార్కెట్ అనేది ఈ ఏరియా నుంచి ఇక్కడ డ్రాప్ అయ్యి ఇలా మళ్ళీ డ్రాప్ అయ్యి ఇలా మార్కెట్ హైయర్ లోస్ ఏర్పరిచి లోయర్ లోస్ వస్తూ మార్కెట్ అనేది ఇక్కడ వచ్చింది, డౌన్ ట్రెండ్ తీసుకుంది. మార్కెట్ ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ మళ్ళీ డౌన్, అదేవిధంగా అప్ సైడ్ మళ్ళీ ఈ ఎక్కడ దాకా ఎక్కడ ఏర్పడి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ డౌన్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. మూవ్ అయిన మార్కెట్ మళ్ళీ డౌన్ క్రియేట్ చేసింది, అట్ ది సేమ్ టైం ఇక్కడ స్వింగ్ వచ్చింది, మార్కెట్ అనేది ఈ ఏరియాలోకి వచ్చి ఉంది మార్కెట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలు ఎక్కడ తీసుకోవాలంటే యాక్చువల్గా ప్రీవియస్ హై ఇది, ప్రీవియస్ ఈ లో ఇది, ఈ సెంటర్లో నుంచి మార్కెట్ అనేది ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటుంది, ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది. మార్కెట్ అనేది ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి సపోర్ట్ ఏరియాకి రావిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత డబుల్ టాప్ చేసి ఏరియాలో డబుల్ టాప్ చేసి మార్కెట్ అనేది మళ్ళా ఫాల్ జరగడానికి ఇక్కడికి వచ్చింది. మళ్ళా ఈ ఏరియా సపోర్ట్ జోన్ గా ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఐకి వెళ్ళి ఈ ప్రీవియస్ డబుల్ టాప్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళింది అంటే ప్రీవియస్ ఉన్న హైని ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ప్రీవియస్ హై ఇదైన తర్వాత దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ మన ఉద్దేశం ప్రకారం అయితే పైకి వెళ్ళిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ఇక్కడ హై క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ హైర్లో ఇక్కడ ఈ హైతో బ్రేక్ చేసిన పైకి వెళ్ళేది మార్కెట్. కానీ ఈ ప్రీవియస్ హై కంటే పైన బ్రేక్ అవ్వకుండా ఇక్కడ లోయర్ హై క్రియేట్ చేసింది. లోయర్ హై క్రియేట్ చేసి ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసింది. ఈ ఏరియా కూడా బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ ఏరియా బ్రేక్ చేసిందో ఈ ఏరియాకి వస్తుందని మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ యాక్ట్ చేసింది కదా, ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ యాక్ట్ చేసింది కదా. మార్కెట్ అనేది ప్రజెంట్ ఇక్కడ ఉంది. ఎక్కడున్న తర్వాత ఒక్కసారి దీన్ని మార్కెట్ అనేది ఇక్కడ హై క్రియేట్ చేసింది, హైర్లో క్రియేట్ చేసింది, మళ్ళీ హై క్రియేట్ చేసింది, హైర్లో హై ఈక్వల్ అంటే హై, అదేవిధంగా లో. ఈ లో అనేది ఈ ప్రీవియస్ యొక్క సపోర్ట్ జోన్ కాడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది అనమాట. అంటే మళ్ళీ మార్కెట్ అనేది ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇది డబుల్ టాప్ చేసింది కదా ప్రీవియస్. ఇక్కడికి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన మార్కెట్ రీటెస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది అనుకుంటాం మనం. అని చెప్పి ఇక్కడ బై చేస్తాము, స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మార్కెట్ అనేది రీటెస్ట్ చేసి దానిలో ఈ రెసిస్టెన్స్ లెవెల్ని అంటే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఇప్పుడు ఎలా మూవ్ అయింది అనేది ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రీవియస్ ఈ ఏరియాలో కూడా సపోర్ట్ జోన్ ఉంది, మార్కెట్ అనేది ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఉంది. మార్కెట్ ఇక్కడ ఉంది ప్రజెంట్. మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రజెంట్ రేపు గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదా ఈ ఏరియా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇది బ్రేక్ అయితే ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లోయర్ హై ఉంది, ఈక్వలెంట్ రో వచ్చి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయితే ఎగ్జాక్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ ఇది సపోర్ట్ జోన్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ హై టైం ఫ్రేమ్ లో హై రైస్ వస్తుంది. ఇక్కడ హై రైస్ ఇక్కడ ఏమవుతుంది, లోయర్ లోస్ ఫామ్ చేసింది. షార్ట్ టైం ఫ్రేమ్ లో లోయర్ లోస్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత మనం దీన్ని వెయిట్ చేయాలన్నమాట. ఎందుకు, డబుల్ బాటం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది బ్రేక్ అయిందంటే ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా మనం బై చేస్తే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలో శాటిన్ అనలైజ్ చేసుకొని మనం రేపు పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు హై టైం ఫ్రేమ్ లోనే ఉంటే హై రైస్ వస్తుంది, మనం బై పొజిషన్ లో ఉండాలి. అదేవిధంగా షార్ట్ టైం ఫ్రేమ్ లో ఇది లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. లోయర్ లో క్రియేట్ చేసిన తర్వాత మనం ఎప్పుడెప్పుడు
పాయింట్ మనం ఎప్పుడు పాయింట్లో మనం బై చేయాలనేది ఒకసారి చూస్తున్నాం. ఎట్లా చూస్తాం? ఈక్వలెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత బై చేయడానికి చూస్తాం అనమాట. లేదా అంటే ప్రీవియస్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు మనం బై చేసుకోవడానికి చూస్తాం. ఎందుకంటే లాంగ్ టైం ఫ్రేమ్లో హై రైస్కి ఇక్కడ షార్ట్ టర్మ్ ఫ్రేమ్లో ఉన్న హై రైస్ కనెక్ట్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే అది ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీని అనలైజ్ చేసుకొని రేపు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఫర్దర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే మెయిన్ ట్రెండ్లో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సపోర్ట్ ఏరియా ఎక్కడ ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మార్కెట్ అనేది ఇంకా ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళే వరకు ఛాన్స్ ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి ఎక్కడ వరకు ఉంది. కాకపోతే మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి గ్యాప్ అప్ అయి మార్కెట్ పైకి వెళ్తుందా అనేది చూడాలి. పొరపాటున ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఎగ్జాక్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ నుంచి అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బాయ్.